హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సంసిద్ధం. సో నేను చెప్పినటువంటి క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా అయిన తర్వాత ఎక్సర్సైజ్ 9B స్ట్రైట్ లైన్స్లో ఎక్సర్సైజ్ 9Bలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి క్లాస్లో మనం ఒకసారి చూద్దాము. అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎటువంటి స్కిప్ లేకుండా నోట్స్ జాగ్రత్తగా రాసుకోండి. డౌట్ వస్తే మళ్ళీ వినండి. ఒకవేళ అప్పటికి ఇంకా అర్థం కాకపోతే కామెంట్లో చేయండి. మనం ఒక లైవ్ సెషన్ అనేది ఏదో ఒక రోజును ఫిక్స్ చేసి మనం పెట్టుకుందాము. ఓకేనా? క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు దయచేసి లైక్ చేయండి. మీకు క్లాస్ నచ్చిద్ది, 100% నచ్చుద్ది. మీరు దయచేసి లైక్ చేసి క్లాస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? చూడండి, చేద్దాం. ఎక్సర్సైజ్ 9B. ఎక్సర్సైజ్ 9Bలో ఇన్ ఎక్సర్సైజ్ 1 to 7 ఇన్ ఎక్సర్సైజ్ 1 to 7 ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్. 1 నుంచి 7 క్వశ్చన్ వరకు ఉన్న అన్నింటిలో కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏమైతే కండిషన్స్ ఇస్తాడో ఆ కండిషన్ ప్రకారం ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాము. ఫస్ట్ ప్రీవియస్ కాన్సెప్ట్లో రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. మీకు డైరెక్ట్ క్వశ్చన్ అయితే డైరెక్ట్గానే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కదా. ఇది ఎక్స్ యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వై యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0. ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ 0,0. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ డిస్కస్ చేసుకున్న పాయింట్స్ డైరెక్ట్గా అడిగాడు. సో మనకు 1 మార్క్ క్వశ్చన్కి ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా ఈ విధంగా రాస్తే సరిపోద్ది. ఈక్వేషన్ ఆఫ్ x axis is x equal to 0. ఓకేనా? అండ్ ఈక్వేషన్ ఆఫ్ y axis is y is equal to 0. 1 మార్క్ ఇచ్చాడు అనుకోండి, మీరు జస్ట్ 2 లైన్స్ రాస్తే ఎనఫ్, సరిపోతుంది. 1 మార్క్ కాకుండా 2 మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి, కొంచెం ఎలాబరేట్ చేసి చేయాలి. అది ఎలా అనేది చెప్తాను, ఒకసారి చూడండి. మనకు ఆల్రెడీ x యాక్సిస్పై ఉన్న పాయింట్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది? x,0. x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ 0. అందుకే y ఈజ్ ఈక్వల్ టు 0. అదే y కోఆర్డినేట్ పై ఉంటే ఏ విధంగా ఉంటుంది? x ఈక్వల్ టు 0 కదమ్మా. x ఈక్వల్ టు 0, y ప్లేస్లో y కోఆర్డినేట్లో y ఉంటుంది. సో ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ రెండింటి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ 0,0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఈ రెండు కూడా ఒకటే మెథడ్లో చేయొచ్చు. నేను ఒక మెథడ్ చెప్తాను. ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను, y యాక్సిస్ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ చూడండి, చెప్తాను. మనకు ఆల్రెడీ 2 పాయింట్ ఫామ్ ఉంది. 2 పాయింట్ ఫామ్ ఉంది మనకి. 2 పాయింట్ ఫామ్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమొద్దమ్మా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ మరి 2 పాయింట్స్ ఏవి సార్? 2 పాయింట్స్ చూసారా? ఒకటి వచ్చి ఆరిజన్, రెండింటికి కామన్గా ఉన్న ఆరిజన్. ఇంకోటి ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం కనుక ఈ పాయింట్ అవుద్ది. సో ఒక పాయింట్ వచ్చి ఆరిజన్ 0,0, అనదర్ పాయింట్ ఈజ్ x,0. సో వీటి మనం పాయింట్స్ని మనం ఏమనుకుంటాము? x1 y1, x2 y2. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని బట్టి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ y మైనస్ y1, y మైనస్ y1 అంటే ఎంత ఉంది? 0 ఈజ్ ఈక్వల్ టు m అంటే మనకు ఆల్రెడీ తెలుసు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో ఇది చేద్దాము. సో ఇది y1 అనుకుంటే రైట్. y మైనస్ y1 ప్లేస్లో 0 ఉంది, y2 0 మైనస్ 0 బై x2 x మైనస్ 0 ఇంటూ x మైనస్ 0. సో y ఈజ్ ఈక్వల్, y మైనస్ 0 అంటే y కదమ్మా. సో 0 మైనస్ 0 0 బై x ఇంటూ x మైనస్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కనుక సో y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. ఇలా చేయాల్సి ఉంటుంది. సో మనం ఇంతలా చేయాల్సిన అవసరం లేదు. 1 మార్క్ ఇస్తే 2 మార్క్స్కి కానీ 4 మార్క్స్కి కానీ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా చూసుకోవాలి. 2 మార్క్స్ మోస్ట్లీ ఇస్తారు కనుక ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. సిమిలర్లీ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x ఈక్వల్ టు 0 అని రాస్తాం.
ఓకేనా, ఇదే మెథడ్లో మీరు చేసుకోవచ్చు. అప్పుడు 2 పాయింట్ ఫామ్ అనేది ఏమవుద్ది, ఒకటి ఆరిజిన్ అవుద్ది, ఇంకోటేమో 0, y. ఇది మీరు చేసుకోవచ్చు. ఇదనమాట ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ ఒక పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు. పాయింట్ టు స్లోప్ ఫామ్ పెట్టి మనం చేసుకోవచ్చు. సో గివెన్ -4, 3 అనేది పాయింట్, దీన్ని ఏ అనుకుంటాము, లేదా పాయింట్ పి అని అనుకోవచ్చు. అండ్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ passing through the point P x1 y1 and having slope m. ఏమొద్దమ్మా, y minus y1 is equal to m into x minus x1. సో సార్ ఇదే ఫార్ములా ఎందుకు వాడాలి, 2 పాయింట్ ఫార్మ్ ఎందుకు వాడకూడదనంటే, వాడు ఇచ్చింది మనకు ఓన్లీ సింగిల్ పాయింట్ ఒకటి, స్లోప్ ఒకటే ఇచ్చాడు. అప్పుడు వాడాల్సిన ఫార్ములా మాత్రమే మనం వాడాలి. సో ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా వాడాలనేది మీరు చూసుకోవాలి. ఆ చూసుకునే దాన్ని బట్టి మనకి ఏమి ఇచ్చాడు, ఏ క్వశ్చన్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడా, ఏ పాయింట్ ఇచ్చాడా, పాయింట్ స్లోప్ ఇచ్చాడా, లేదా ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడా అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది, అలాగే స్లోప్ ఇవ్వడం జరిగింది. సో దానికి అందుకనే పాయింట్ స్లోప్ ఫామ్ వాడడం జరిగింది. దట్ ఈస్ y minus y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x minus x1. సో పాయింట్స్లో చూసుకుంటే ఇది x1 y1 అండ్ దిస్ ఈజ్ స్లోప్. దీన్ని యాస్టీజ్గా సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే y minus 3 ఈజ్ ఈక్వల్ టు m అంటే స్లోప్ కదా, ఎంత ఇచ్చాడు 1/2 ఇంటూ x మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉండడం వల్ల ఇది ప్లస్ అయింది. సో 4, ఇక్కడ 1/2 ఏకి వస్తే 2 అవుద్ది కనుక 2 ఇంటూ y minus 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x ప్లస్ 4. సో 2 ఇంటూ y 2y మైనస్ 2 ఇంటూ 3 6 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4. ఇటువైపు పక్క ఉన్నటువంటి ఈ టోటల్ ఇటువైపు పక్క తీసుకెళ్తున్నాను, చూడండి ఒకసారి. ఆల్రెడీ అయ్యే పక్కే ఉంది x ప్లస్ 4, ఇక్కడున్న ప్లస్, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 2y ఇటువైపుకి వస్తే మైనస్ 2y, ఇక్కడ ఉన్న -6 ఇటువైపుకి వస్తే ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక ఆర్డర్లో రాస్తే x మైనస్ 2y, ఇక్కడ ప్లస్ 4 ప్లస్ 6 ఉంది, ఏమవుద్దమ్మా ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో దీన్ని బట్టి చూసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, మీరు ఎక్కడైనా కావాలన్నా కూడా ఒకసారి పాస్ చేయండి, పాస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 0, 0 అండ్ స్లోప్ ఇవ్వడం జరిగింది. పాసింగ్ త్రూ ద పాయింట్ 0, 0 అండ్ స్లోప్ m. సో గివెన్, మనకి ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా మనం గివెన్ అని నోట్ చేసుకుంటూ ఉండాలి. గివెన్ పాయింట్ P 0, 0 అండ్ స్లోప్ m. మనకి ఆల్రెడీ తెలుసు ఈ రెండింటిని ఉపయోగించే ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0, 0 అండ్ స్లోప్ ఇవ్వడం జరిగింది కదమ్మా, స్లోప్ m, జస్ట్ m ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఇది x1 y1 అండ్ స్లోప్ ఫార్ములా ఈజ్ y minus y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో స్లోప్ అనేది m ఇవ్వడం జరిగింది కనుక, సో మనకి y minus 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 0. సో y ఈజ్ ఈక్వల్ టు mx, ఎందుకంటే y minus 0 into y, x minus 0 into, సో y ఈజ్ ఈక్వల్ టు mx ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, మీరు 1 మార్క్స్ ఇస్తే డైరెక్ట్గా y ఈజ్ ఈక్వల్ టు mx అని కూడా రాసుకోవచ్చు, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము.
fourth question. So fourth question, given పాయింట్, ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది 2, 2 × √3 అండ్ ఇంక్లైన్డ్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ ఇవ్వడం జరిగింది. యాంగిల్ ఇప్పుడు మనం అనుకుంటాం థీటా అనుకుంటాం కదా, 75 degrees. సో ఒకసారి ఆలోచించండి, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడా? స్లోప్ ఇవ్వాల, కానీ థీటా ఇవ్వడం జరిగింది. యాంగిల్ ఇంక్లైన్ ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ ఇవ్వడం జరిగింది. మనకి యాంగిల్ ఇచ్చిన వెంటనే చెప్పాను, ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను ఏంటి, యాంగిల్ ఇస్తే డైరెక్ట్గా స్లోప్కి ఫార్ములా, యాంగిల్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి స్లోప్ ఫార్ములా తెలిసి ఉండాలి వెంటనే. దట్ ఈస్ m = tan theta, దట్ ఈస్ m = tan 75 degrees. సో m = tan 75 degrees అంటే ఈ వాల్యూ మనకు తెలిసి ఉంటుంది, దట్ ఈస్ 2 + √3. మీకు ట్రిగ్నామెంటరీలో ఇంకా బాగా అర్థమవుతుంది, అప్పుడు ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ దిస్ వాల్యూ ఇస్ 2 + √3, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకు స్లోప్ వచ్చింది, పాయింట్ వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ passing through the point P 2, 2 √3 and slope m = 2 + √3 అవ్వడం జరిగింది. దీనికి ఫార్ములా y - y1 = m × x + x1. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి డైరెక్ట్గా m అనేది ఇవ్వలేదు, అది చూసుకోవాలి. డైరెక్ట్గా m ఇవ్వాల, యాంగిల్ ఇచ్చాడు అంటే ముందు స్టెప్ నుంచి ఇవ్వడం జరిగింది. ముందు ఏదైతే స్టెప్ ఇచ్చారో ఆ థీటా నుంచి స్లోప్ ఫైండ్ అవుట్ చేసాము, ఆ స్లోప్ నుంచి పాయింట్ స్లోప్ ఫామ్ వేయడం జరిగింది. సో దాని నుంచి y - x1 y1 దీని అనుకోవాలి కదా, స్లోప్ ఇచ్చాడు. సో y - y1 y - 2 √3 = 2 + √3 x + 2. ఈ జాగ్రత్తగా మల్టిప్లికేషన్ చేస్తాను చూడండి. y - 2 √3 = 2 × x 2x. ఓకేనా, ఈ 2 × x 2x సేమ్ అదే 2తో 2 × 2 4 + 4. ఓకే, 2తో మల్టిప్లై చేస్తాం. సేమ్ అలాగే √3 × x √3x √3 × 2 + 2 √3. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే, సార్ ఈ పక్క 2 √3 ఉంది, ఇటువైపు పక్క 2 √3 ఉంది, రెండు ఆటలు కూడా క్యాన్సిల్ చేస్తే అయిపోద్ది కదా. క్యాన్సిల్ చేయకూడదమ్మా. ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? ఇటువైపు పక్క మైనస్ ఉంది, ఇటువైపు పక్క ప్లస్ ఉంది, రెండు వాల్యూస్ ఒకటి కాదు. రెండు వాల్యూస్ ఒకటి ఉన్నప్పుడు మాత్రం క్యాన్సిల్ అవుతాయి. సేమ్ అంటే ఇటువైపు పక్క ప్లస్ ఉంటే ఇటువైపు = అటువైపు ఇటువైపు రెండు ప్లస్లే ఉండాలి, లేదా రెండు మైనస్లు ఉన్నప్పుడు మాత్రం క్యాన్సిల్ అవుద్ది. సో ఈ కేసులో క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా, సో ఇక్కడ 2x √3x ఈ రెండు ఎక్స్ వాల్యూసే కనుక రెండింటి నుంచి ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటిని కూడా ఏ పక్క తీసుకెళ్దాం. సో చూడండి ఒకసారి, 2x + √3x ఓకే ప్లస్ 4 + 2 √3 ఈజీ. ఇక్కడ ఉన్న = పక్కన ఉన్నటువంటి వాల్యూస్ -y + 2 √3 0. ఓకేనా, ఇప్పుడు ఈ రెండాటి నుంచి x కామన్ కనుక 2 + √3 × x ప్లస్ తర్వాత y వాల్యూ వేసేద్దాము -y. నెక్స్ట్ ఇంకా ఏముంది, ఇక్కడ +4 ఉంది, ప్లస్ ఇక్కడ 2 √3 ఇక్కడ 2 √3 టోటల్ 4 √3. ఓకేనా, = 0. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అవుద్దమ్మా. నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా మైండ్ బయట ఆలోచించాలి, ఏమి ఇచ్చారు ఏం చేస్తున్నాము అనేది. ఓకేనా, గుడ్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చదవనమ్మా. Intersecting x-axis at a distance of 3 units to the left of the origin with the slope m. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇక్కడ ఆరిజిన్ ఉంటుంది, దట్ ఈజ్ 0,0. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే, క్వశ్చన్ చదవండి. ఇంటర్సెక్టింగ్ x యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్. ఎక్కడ? లెఫ్ట్ ఆఫ్ ది 0. 3 యూనిట్స్ అని అంటే 1, 2, 3 అంటే -1, -2, -3 అంటే ఇక్కడ ఉండే పాయింట్ ఏమవుద్దమ్మా? -3,0. x యాక్సిస్ పైన ఉంది కదా, x యాక్సిస్ x కోఆర్డినేట్ -3, y కోఆర్డినేట్ 0. సో డైరెక్ట్గా మనకి అడు పాయింట్ ఇవ్వలేదు. ఇందాక మనకి స్లోప్ ఎలాగ ఇవ్వలేదో ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు. పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసాము. దట్ ఈస్ వాడు ఇచ్చినటువంటి ఒక కండిషన్ ద్వారా పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? సో అప్పుడు గివెన్ ఏమిచ్చాడు? ఇంటర్సెక్టింగ్ x యాక్సిస్ ఎట్ డిస్టెన్స్ 3 యూనిట్స్ టు ద left of origin and with the slope ఏమి ఇచ్చాడమ్మా? m is equal to 2. సారీ, m is equal to -2 అనుకుంటుంది. చూడండి ఒకసారి, m is equal to -2. సో m స్లోపు. ఇప్పుడు పాయింట్. సో పాయింట్ హియర్, పాయింట్ ఏమవుతుంది? పాయింట్ P -3,0, స్లోప్ m is equal to -2. ఏ ఫార్ములా వాడాలి? పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. ఏ ఫార్ములా? పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. ఏ ఫార్ములా వాడాలి? y - y1. సారీ, డైరెక్ట్గా వేయకూడదు, మనం రాయాలమ్మా ఇక్కడ. సారీ, ఏం రాయాలి? మనకు మార్క్స్ కానీ పడాలంటే ఖచ్చితంగా రాయాలి. ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. పాసింగ్ త్రూ ద పాయింట్ P -3,0 and slope m is equal to -2. చూడండి, మనకి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ అలాంటి అంటే డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు, కానీ బట్ ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా మనం మ్యాటర్ రాయాలి. ఎందుకంటే మనకి మార్క్స్ ప్రతి దానికి కూడా ఒక్కొక్క మార్కు, ఒక్కో స్టెప్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది కనుక ఖచ్చితంగా రాయాలి. నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది స్టూడెంట్స్ అదేవిధంగా నెగ్లెక్ట్ చేసి మార్క్స్ పోగొట్టుకుంటూ ఉంటారు. సో y - y1 is equal to m into x - x1. సో y - 0, చూడండి ఇక్కడ రిప్రజెంటేషన్ x1 y1 ఇది స్లోప్ ఇది. సో y - 0 is equal to -2 into x - 3 ఉండాలి, కానీ -3 ఉన్న వాళ్ళు +3 అయింది. ఓకేనా? సో y is equal to -2x - 6. సో ఇప్పుడు ఏ వాల్యూని ఎటువైపు తీసుకెళ్ళాలి? వైని ఎటువైపు తీసుకెళ్ళాలా? కాదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఇటువైపు తీసుకొద్దాము. దీన్నే టోటల్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఇటువైపు తీసుకొద్దాము. ఇక్కడ ఆల్రెడీ y ఉంది. -2x ఇటువైపు వస్తే +2x. సో ఇది +6 is equal to 0. ఒక ఆర్డర్లో రాస్తే 2x + y 2x + y + 6 is equal to 0. So this is the answer for this question. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? చూసుకోండి, మీకు ఎక్కడ ఏది ఉన్నా కూడా డౌట్ ఉన్నా కూడా నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. మీకు అక్కడ ఉన్నప్పుడు పాస్ చేసుకోండి. ఆ పాస్ చేసుకున్న తర్వాత మెల్లిగా స్టెప్స్ ఎక్కించుకోండి. ప్రతి క్వశ్చన్కి పాస్ చేసుకొని క్వశ్చన్ ఎక్కించుకోండి. ఎన్నిసార్లు చూసినా మనకి ఇబ్బంది లేదు, కానీ మీకు అర్థం అవడం అనేది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదేనా? 2 times ప్రింట్ అయిన ఉంటుందమ్మా. 2 times పెట్టాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సారీ, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ప్రీవియస్గా. నెక్స్ట్ క్వశ్చన్
ఇంటర్సెక్టింగ్ వై యాక్సిస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ అబౌవ్ ద హారిజాన్. సేమ్ క్వశ్చన్. ఇందాక ఎక్స్ యాక్సిస్ ఇచ్చాడు, ఇప్పుడు వై యాక్సిస్ ఇచ్చాడు అంతే. సో ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది హారిజాన్ 0, 0. ఇంటర్సెక్టింగ్ ద వై యాక్సిస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ అబౌవ్ ద హారిజాన్. ఇది హారిజాన్ కదా, అబౌవ్ ద హారిజాన్ అంటే పైన ఉన్నది. సో ఇది 1, ఇది 2. ఈ పాయింట్ 2 పాయింట్ చూసుకోండి. పాయింట్ ఈజ్ 0, 2, ఎందుకంటే వై యాక్సిస్ పై ఉంది. వై యాక్సిస్ అన్నప్పుడు x = 0, ఓకేనా, అబౌవ్ ద హారిజాన్. అండ్ మేక్స్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ పాజిటివ్ డైరెక్షన్. చూసుకోండమ్మా. అండ్ మేక్స్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పాయింట్ ఇవ్వలేదు, పాయింట్ ఇవ్వలేదు, స్లోప్ ఇవ్వలేదు. పాయింట్ దగ్గర నుంచి స్లోప్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, స్లోప్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో రాద్దాం. గివెన్ సో ఇంటర్సెక్టింగ్ మ్యాటర్ రాసుకోవాలమ్మా. ఇంటర్సెక్టింగ్ వై యాక్సిస్ ఎట్ డిస్టెన్స్ 2 above the horizon. సో అప్పుడు therefore పాయింట్ ఏమవుద్ది మనకి, పాయింట్ P is 0, 2 and makes an angle theta is equal to 30 degrees ఇవ్వడం జరిగింది. therefore దీని నుంచి మనకి స్లోప్ m is equal to tan theta with positive direction of x axis. So m is equal to tan 60 degrees ఇవ్వడం అనేది జరిగింది. 30 degrees ఇస్తే 60 degrees వేసాను, బాగా వేసాను, వెరీ గుడ్. సారీ, 30 degrees, tan 30 degrees. సో m is equal to tan 30 degrees వాల్యూ 1/√3. సో ఈ వాల్యూస్ అని మీరు కంగారు పడద్దమ్మా, అన్ని ట్రిగ్నోమెట్రీలో మనకు వస్తాయి, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇష్యూ లేదు, ఓకేనా. సో రైట్, పాయింట్ వచ్చింది, స్లోప్ తెలుసు. ఏ ఫార్ములా వాడాలి? గుడ్, పాయింట్ స్లోప్ ఫార్ములా బాగా చెప్పారు. అలా కీప్ అప్ బాగా చేసుకోవాలి. నెక్స్ట్, ది ఈక్వేషన్ ఆఫ్ straight line passing through the point P 0, 2 and slope m is equal to 0, mistakes, m 1/√3. okay, y minus y1 is equal to m into x minus x1. పాయింట్ రిప్రజెంట్ చేయాలి. సో x1 y1 m, స్లోప్ ఈజ్ ద m. సో y minus 2 is equal to m ఎంతమ్మా, 1/√3 ఇంటూ x minus 0. సో √3 కింద ఉంది అంటే డివిజన్, న్యూమరేటర్ డివైడర్లో ఉంది కనుక ఇటువైపుకి వెళ్తుంది, మల్టిప్లై అవుతుంది. సో √3 ఇంటూ y minus 2 is equal to x minus 0 అంటే x. ఓకే, సో √3y minus 2√3 is equal to x. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ అన్నిటిని ఇటువైపు పక్కకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ అటువైపు x ఉంది, మైనస్ √3y ప్లస్ 2√3 is equal to 0. So this is the ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్, గివెన్ పాయింట్స్ -1, 1, 2, -4. సో ఇచ్చిన పాయింట్స్ మనం ఏ అనుకుందాము, బి అనుకుందాము. ఓకేనా, దీనికి ఏ ఫార్ములా వాడాలి చెప్పమ్మా, ఏ ఫార్ములా వాడాలి?
స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దామా? స్లోప్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఓకే గుడ్. నెక్స్ట్ నో 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 మీకు డైరెక్ట్గా 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి. క్వశ్చన్లో 2 పాయింట్స్ కనిపిస్తున్నప్పుడు డైరెక్ట్గా 2 పాయింట్ ఫామ్ అనేది మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఓకేనా? 2 పాయింట్స్ కనిపించినప్పుడు 2 పాయింట్ ఫామ్ చూడండి. ఏంటిది? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ 2 పాయింట్ ఫామ్. ఇక్కడ రాసినా రాకపోయినా మీరు మనసులో మాత్రం అనుకోండి 2 పాయింట్ ఫామ్ అని రాసుకోవాలి. ఆ 2 పాయింట్ ఫామ్ మీరు ఇక్కడ రాసుకోవాలి. ఏంటమ్మా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఓకేనా? సో ఇది ఫార్ములా. రిప్రజెంట్ x1 y1 x2 y2. నోటేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్త చూసుకోండి. సో y మైనస్ y1 ఎంత వస్తుంది? y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ 4 మైనస్ 1 బై x2 2 మైనస్, ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ 1 ఉంది కనుక ప్లస్ 1 అయ్యింది. సో ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 ప్లస్ 1 అయ్యింది ఇక్కడ అగైన్. ఓకేనా? సో y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ 1 దట్ ఈస్ మైనస్ 5 బై 3 x ప్లస్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1. ఓకేనా? సో దీని నుంచి 3y మల్టిప్లై చేసుకోవాలి. చూడండి, బ్రాకెట్లో ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేసుకుంటే 3y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5x మైనస్ 5. ఇప్పుడు ఏది ఎటువైపు తీసుకెళ్ళాలి? ఇక్కడ ఆల్రెడీ మైనస్లో ఉన్నాయి కనుక ఈ మైనస్ని ఈ పక్కకి తీసుకెళ్ళండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయి? 3y మైనస్ 3, ఈ వైపుకి వస్తే మైనస్ 5, ఈ వైపుకి వస్తే ప్లస్ 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఆర్డర్లో రాస్తే 5x ప్లస్ 3y, ఇక్కడ మైనస్ 3 ఉందమ్మా, ఇక్కడ ప్లస్ 5 ఎంత వస్తుంది? ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద క్వశ్చన్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూసుకోండి, 2 పాయింట్స్ ఇచ్చిన 2 పాయింట్ ఫామ్ అనేది వాడటం జరిగింది. డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ is P 2, 1, Q minus 2, 3 and R 4, 5. Find the equation median through the vertex of R. Good. సో ఇక్కడ ట్రయాంగిల్ PQR ఇవ్వడం జరిగిందమ్మా. ట్రయాంగిల్ PQR. P పాయింట్ వచ్చి 2, 1, Q వచ్చి మైనస్ 2, 3, R వచ్చి 4, 5. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే మీడియన్ త్రూ వెట్టెక్స్ ఆర్ దగ్గర నుంచి మీడియన్ డ్రా చేస్తే వెళ్ళేటువంటి లైను ఈ లైన్. ఈ లైన్ అనేది దేనికి మీడియన్కి వెళ్తుంది? PQకి మీడియన్. ఈ పాయింట్ కావాలి మనకి, ఈ పాయింట్ కావాలి. సో గివెన్, ఈ లోపు ఆలోచించండి మనకి అక్కడ మిడ్ పాయింట్ ఏ విధంగా వస్తుంది అనేది ఈ లోపు ఆలోచించండి. నేను రాస్తాను గివెన్. సో గివెన్ P 2, 1, Q minus 2, 3 and R 4, 5. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కాదు, ఫస్ట్ మిడ్ పాయింట్ కనుక్కోవాలి. సో మిడ్ పాయింట్ దేనికి మిడ్ పాయింట్ సార్? మిడ్ పాయింట్ బిట్వీన్ P 2, 1 అండ్ Q మైనస్ 2, 3. Pకి Qకి ఉన్నటువంటి కరెక్ట్గా మిడ్ పాయింట్ ఇది. దాని యొక్క మిడ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఏంటమ్మది? x1 ప్లస్ x2/2 అలాగే y1 ప్లస్ y2/2. దట్ ఈజ్ x1 ఎంత? ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసుకోవాలి. సో ఇది x1 y1 x2 y2. x1 ఎంతమ్మా?
2 minus 2 by 2. y1 1 plus 3 by 2, that is 2 by 2 అంటే 0, 2 minus 2 అంటే 0, by 2 అంటే 0. సో దీని నుంచి 4 by 2, దట్ ఈజ్ కూడా 0, సో ఇది ఇందులో కరెక్ట్గా 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది కనుక 0, 2 ఈజ్ మిడ్ పాయింట్. ఏంటిది 0, 2 అనేది ఈ మిడ్ పాయింట్ అవుద్ది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఈ 2 పాయింట్కి ఆర్కిని ఈ మిడ్ పాయింట్కి, మిడిల్ పాయింట్ కదా ఇది, ఈ మిడ్ పాయింట్కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది కావాల్సింది. సో ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్, passing through the points R 4, 5 and M 0, మిడ్ పాయింట్ M అనుకున్నామమ్మా, స్లోప్ కాదు ఇక్కడ. రైట్ ఏదన్నా ఈ PQR S అనుకుందాం, పోనీ ఇది S అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతాయి, S అనుకోండి. సో ఇప్పుడు 2 పాయింట్ ఫామ్ మీకు వెంటనే ఐడియా రావాలి. ఇది వచ్చి x1 y1 x2 y2, 2 point form y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. So y minus 5 kada, y minus 5 is equal to y2 2 minus 5 by x2 0 minus 4, so x minus 4. So y minus 5 is equal to 2 minus 5 అంటే minus 3 by minus 4, ఇది x minus 4. 0 minus 4 అంటే minus 4 అమ్మా, సో దాన్ని బట్టి చూసుకోండి. సో ఇది క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 into y minus 5 is equal to 3 into x minus 4. So 4y minus 4 into 5 is 20 is equal to 3x, 3 into minus 3 into 4 అంటే 12. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడున్న వాల్యూస్ అన్నీ కూడా ఏ పక్క తీసుకురండి. ఓకే, ఇటు ఏ పక్క ఆల్రెడీ 3x minus 12 ఉంది, minus 4y plus 20 is equal to 0. సో 3x minus 4y, ఇక్కడ minus 12, ఇక్కడ plus 20, that is 8. 8 is equal to 0. Okay, so this is the final answer for this question. ఏం ఫైండ్ అవుట్ చేసామమ్మా చూడండి ఒకసారి. వాడు PQR ఇవ్వడం జరిగింది. R అనేది కరెక్ట్గా మీడియన్, PQ గురించి వెళ్ళేటువంటి మీడియన్ వచ్చాడు. ఆ మీడియన్ ద్వారా వెళ్ళేటువంటి లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద మీడియన్ త్రూ ద వెట్టెక్స్, R వెట్టెక్స్ నుంచి వెళ్ళేటువంటిది మీడియన్. దీని నుంచి Pకి Qకి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ కనుక్కున్నాము. R పాయింట్ P పాయింట్కి 2 పాయింట్ ఫామ్ చేసాము. సో ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ నెక్స్ట్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ సెషన్లో చేద్దామమ్మా. సో ఇప్పటికే టైం ఎక్కువైపోయింది. సో మనకి వీడియోస్ అని అప్లోడ్ అవ్వాలి కనుక సో ఈ క్వశ్చన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఫస్ట్ క్లాస్లో చెప్పింది ఇంకొకసారి రివిజన్ చేసుకుంటాండి. ఈ నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకో రివిజన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చూడండి, ప్రతిదీ నోట్ చేసుకున్నమ్మా, చాలా ఇంపార్టెంట్. మీకు వీడియోస్ ఏమాత్రం నచ్చినా వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చెప్పే వేలో ఇంకా మారుస్తాను. చూడండి, లాంగ్వేజ్ అనేది మీకు యూజర్ ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్లోనూ మాట్లాడతలేదు, అలాగే తెలుగులోనూ మాట్లాడతలేదు. మీకు అర్థం అవ్వాలనే మీ యొక్క కోడ్ భాషలోనే మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎటువంటిది ఏ తేడా ఉన్నా కూడా మీరు కామెంట్ సెషన్లో చేయండి. నేను దాన్ని మాడిఫికేషన్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్.